హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పూల్ మఖనాతోటి చాట్ చూపించబోతున్నానండి. మనకెప్పుడైనా హెల్దీగా అలాగే కారంగా టేస్టీగా ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు ఇలా మనము ఈ చాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది టేస్టీగా ఉంటుంది, అలాగే మనకి హెల్త్ కూడా చాలా చాలా మంచిది. మఖానాలో మనకి హై ప్రోటీన్ ఉంటుంది, అలాగే లో కొలెస్ట్రాల్ ఉంటాయి. ముఖ్యంగా మఖానా మన బోన్స్కి చాలా చాలా బెనిఫిట్. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా మఖానా వాళ్ళ యొక్క డైట్లో యాడ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే చిన్న సైజ్ టొమాటోని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము మఖానాని యాడ్ చేయాలి. మఖానా వచ్చేసి నేను 2 కప్పుల వరకు తీసుకున్నానండి. మీకు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ కావాలి అంటే తీసుకోవచ్చు. వీటిని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మఖానా అనేది క్రిస్పీగా అవ్వాలి. అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది అడుగంటకుండా అలాగే మాడిపోకుండా అన్ని సైడ్స్ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి. అలాగే మనం ఒక బౌల్ తీసుకొని ఇలా మన ఫ్రై అయిన మఖానాని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వచ్చేసి 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇలా మనకి నెయ్యి వేడయ్యాక దీంట్లోకి మనము కారంగా చాట్ అన్నాను కదండి, అందుకే ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకోవాలి. కారం అలాగే ఉప్పు వేసుకొని మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నెయ్యిలో ఇది అనేది బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు మనకి ఈ మసాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మఖానా ఉంది కదండి, ఆ మఖానా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా ఈ మఖానా వేసుకొని మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ఆ యొక్క మఖానాకి బాగా పట్టేసుకోవాలి. అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా మనం చేసుకోవాలి. ఇది మనము లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఆల్రెడీ మనకి క్రిస్పీగా వచ్చినాయి కదా మఖానా, ఈ మసాలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న ముక్కల్లాగా, ఆ ఆనియన్స్ని ఈ మఖానాలో యాడ్ చేసుకోవాలి. చాట్ అనగానే ఆనియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. దీంట్లో మనం ఆనియన్స్ అనేది ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇలా ఆనియన్స్ వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి ముఖ్యంగా మనము చాట్ మసాలాని యాడ్ చేస్తున్నాను. చాట్ మసాలా వేయడం వల్ల ఈ చాట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ చాట్ అనేది ఉంటుంది మనకి. ఇలా మనం వీటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి అంతా కూడా మఖానాకి పట్టేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. లాస్ట్లో మీరు కొద్దిగా లెమన్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పూల్ మఖానా చాట్ రెడీ అయిపోయింది. హెల్దీ డైట్ తినేవాళ్ళు, ఇలా మనకి వెయిట్ లాస్లో ఉండే వాళ్ళకి ఇలా హ్యాపీగా చేసుకొని తినేయొచ్చండి. ఎందుకంటే నేను ముందుగా చెప్పాను కదా, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి మఖానాలో. ఇలా ఎవరైనా తినొచ్చండి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. వాళ్ళ యొక్క డైట్లో ఇది యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. చూసారు కదా సింపుల్గా టేస్టీగా పూల్ మఖానా ఎలా రెడీ చేసుకోవాలో. మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా మీకు ఏదైనా కొత్త వంటకం కావాలి అనుకుంటే మధు గ్రేస్ఫుల్ బైట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.